ఏం జరుగుతుందండి అసలు? బీజేపీ ఏం చేయబోతోంది? జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు ఏదైతే గ్యారంటీలు అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు 8 నెలలు గడిచిన తర్వాత కూడా ఏదైతే మహిళలకు హామీలు ఇచ్చారో ఆ హామీలను తుంగలో తొక్కి ఈరోజు అతను మాత్రమే అంటే మొత్తం ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలను అవలంబించకుండా అంత వెకిలి చేష్టలు చేస్తున్నటువంటి తీరుని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదైతే మనకి 2500 రూపాయలు అన్నాడో మహాలక్ష్మి పథకం కింద అవి ఇంతవరకు రాలేదు. ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తాను విద్యార్థులకు అన్నాడో అవి రాలేదు. ఈ విధంగా తులం బంగారం ఇస్తా అన్నాడు. అయితే ఏ ఉద్దేశంతో నువ్వు సీఎం అయ్యావు అనేటువంటి విషయాన్ని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఈ గ్యారంటీలను అమలు చేసేటువంటి శక్తి మీలో ఉందా, లేదా కేవలం గద్దెను ఎక్కడానికి మాత్రమే మీ గ్యారంటీల పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకునేటువంటి ఆలోచన ఏమైనా చేశారా? మరి తెలంగాణ ప్రజల్ని మోసం చేశారా? ఇలాంటి అన్నిటువంటి ప్రశ్నలకు మీరు సరైనటువంటి జవాబు ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మహిళా మోర్చా తరఫున. ఏదైతే ఈరోజు డాక్టర్ శిల్పారెడ్డి గారు మా యొక్క రాష్ట్ర మహిళా మోర్చా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కానరాని గ్యారంటీలు కథం తొక్కిన మహిళలు అనేటువంటి నినాదంతో ఈరోజు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరూ మహిళలు ఎవరైతే లాభం చేకూర్చలేదో పార్టీ పరంగా కాకుండా అందరూ మహిళా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూనుకున్నాం. ఈరోజు ఏదైతే మేము నిర్ణయించుకున్నామో ఒకవేళ ఈ గ్యారంటీలు కనుక అమలు పరచకపోతే రాను ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందంటారా రేవంత్ రెడ్డి సర్కారు? అవును, వచ్చిన 8 నెలల్లోనే విశ్వాసాన్ని కోల్పోయింది. ఒక ఫ్రీ బస్ అని పెట్టాడు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి ఉపయోగం ఉందండి? ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. ఎవరైనా దూరం వెళ్ళాలన్నా, ఒకవేళ గర్భవతి ఉండి ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఆ యొక్క బస్సులో వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఎవరు కోరుకున్నాం మేము? మీరు ఫ్రీ బస్ పెట్టండి అని చెప్పి మేమేం కోరుకోలేదే. బస్ ఛార్జెస్కి కూడా లేకుండా ఉన్నామనేటువంటి తెలంగాణ ప్రజలు ఏం చెప్పలేదే మీకు? ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నారా? బీజేపీ గవర్నమెంట్ కూల్ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం ఉంటుందా ఉంటలేదా అనేది ప్రజలే బుద్ధి చెప్తారండి. అది ఉంటుందా ఉంటలేదా అనేటువంటి విషయాలు మనం చర్చించుకుంటే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయండి? ఉద్యోగాలు కావాలి, డిఎస్సి మెగా డిఎస్సి వేయండి అని పిల్లలు పోలీస్ కాళ్ళ మీద పడుతున్నప్పటికీ కూడా పట్టించుకోలేనటువంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడితే ఒకటే అని చెప్పి మేమైతే అనుకుంటున్నామండి. అంటే మీరు గవర్నమెంట్ కూల్ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ని కూల్చాలంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో నెరవేరుస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రజలు కానీ లేదా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు న్యాయం చేస్తే ఏ ప్రభుత్వం కూలిపోదండి. వచ్చినటువంటి 8 నెలలనే నువ్వు గ్యారంటీలు ఏవి అమలు చేయకపోతే మరి గ్యారంటీలు ఎందుకు ఇచ్చినామని ప్రశ్నిస్తూ ఉన్నాం మేము. అంటే ఎక్కడ ఫెయిల్ అయిందని మీరు అనుకుంటున్నారు సార్ రేవంత్ సర్కార్? ఇచ్చినటువంటి హామీలు అనేవి కేవలం గద్దెనెక్కడానికి ఇచ్చినటువంటి హామీలు తప్ప వాళ్ళ దగ్గర ఖజానా లేదని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అబద్ధ ప్రచారాన్ని మీరు ప్రచారం చేయబోతున్నారు ప్రజల కోసం? అబద్ధ ప్రచారాలు అని చెప్పి ప్రజలకు తెలిసిన తర్వాత మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, కానీ దాని మీద మేము ప్రశ్నిస్తూ ఉంటాం. బండి సంజయ్ గారు అన్నారు 19 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే వాళ్ళని రాజీనామా చేసి రమ్మన్నాము, తర్జన పడుతున్నారు అని చెప్పేసి అన్నారు. అది మీరు వాళ్ళని ప్రోత్సహిస్తున్నట్టు కాదా? బండి సంజయ్ గారు ఈ 19 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బీజేపీలోకి వస్తున్నారని నినాదం ఇచ్చినప్పుడు అన్న ఇంకొక మాట కూడా చెప్పారు. ఎవరైతే బీజేపీలకు వస్తారో వాళ్ళు రాజీనామా చేయాలి. ఆల్రెడీ ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికయ్యారో ఆ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో మళ్ళీ గెలవాలని చెప్పారు, కానీ డైరెక్ట్ వస్తే మా యొక్క బలం పెరుగుతుందని ఎక్కడా కూడా మా యొక్క బీజేపీ ప్రభుత్వం చెప్పలేదు.